స్టార్టింగ్. జ్యోతిరావు పూలే పుట్టుక, అప్పటి సామాజిక పరిస్థితులు. నిమ్న కులస్తులైన గోవిందు, చిమ్నాబాయి దంపతులకు పూనా నగరంలో 1827లో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించారు. అప్పటి పిష్వాల పరిపాలనలో కుల వ్యవస్థ ముమ్మరంగా అమలుగా ఉండేది. మహరు కులస్తులు మెడకు ఒక మట్టి ముంత మరియు వెనకాల నడుం దగ్గర ఒక చీపురు కట్ట లాంటిది కట్టుకోవాల్సి వచ్చేది. వారు అంటరాని వారిగా ఎంచబడినందున వారి ఉమ్మి నేల మీద పడితే నేల అపవిత్రమైపోతుందని ముంతలో ఉమ్ముకునేవారు. అలాగే వారి అడుగుజాడలు కూడా అపవిత్రమైనవిగా ఎంచబడిన కారణంగా వారి వెనకాల కట్టుకున్న చీపురు తమ అడుగుల జాడలు సహితం కనబడకుండా తుడిచేస్తుందని చీపురు లాంటిది కట్టుకునేవారు. ఓకే, నేను మళ్ళీ చదువుతాను. అలాగే వారి అడుగుజాడలు కూడా అపవిత్రమైనవిగా ఎంచబడిన కారణంగా వారి వెనకాల కట్టుకున్న చీపురు తమ అడుగుల జాడలు సహితం కనబడకుండా తుడిచేస్తుందని చీపురు లాంటిది కట్టుకునేవారు. నిమ్న కులస్తుల పరిస్థితి అంత దయనీయంగా ఉండేది. జ్యోతిరావు పూలే ముత్తాత కాట్గన్లో గ్రామ నౌకరు అంటే చాలా తక్కువ స్థాయికి చెందిన ఉద్యోగం. వారు రకరకాల పనులు చేయవలసి ఉండేది. గ్రామ ఉద్యోగాలకు సేవ చేయటం, వారి ఫైళ్ళు కాగితాలు మోయటం, భూమి శిస్తు వసూలు చేయటంలో సహాయం చేయడం, పంటల తనిఖీ సమయంలో వారి వెంట వెళ్ళడం వంటివి గ్రామ నౌకరు పనుల్లో చెప్పదగినవి. పొలాలలో కష్టపడి పనిచేసే రైతులు, కార్మికులు పీష్వాల పరిపాలనలో చాలా కష్టాలు అనుభవించేవారు. అదేవిధంగా పీష్వా క్రింద అధికారులు, ఆయన దత్త సోదరుడైన అమృతరావు పేద ప్రజలను అమానుషంగా హింసించారు. తీవ్రమైన కరువులు సంభవించిన సమయంలో కూడా పన్నులు కట్టలేని ప్రజల పట్ల ఎంత మాత్రం జాలి చూపేవారు కారు. రైతు పన్ను కట్టకపోతే అతని పిల్లల మీద సలసలా కాగుతున్న నూనె పోయించేవారు. కొరడాలతో కొట్టడం, ఒంగోపెట్టి వీపు మీద బండరాలు పెట్టి చాలాసేపు ఉంచడం, బలవంతంగా ముఖాలు వంచి ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా వినిపిస్తుంది కదా నా వాయిస్? పొగలో పెట్టడం, చెవులలో నాభిలోనూ తుపాకీ మందు దట్టించి అంటించడం లాంటి శిక్షలు అప్పటి కాలపు మామూలు శిక్షలు. స్త్రీలు పరిస్థితి అయితే కొన్ని చోట్ల మరీ దారుణంగా ఉండేది. పీష్వా బాజీరావు వస్తున్నాడు అని వినగానే వాయి నగరంలో కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని ప్రదేశాల్లో శిక్షలైతే మరింత కఠినంగా ఉండేవి. నేరం చేసిన వారిని ఏనుగులతో తొక్కించేవారు. మహిళల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మహిళ చదువుకుంటే భర్తకు ఆయువు తగ్గిపోయి త్వరలో చనిపోతాడని భయపెట్టేవారు. చదువుకోవడం ద్వారా ఏ భార్య మాత్రం తన భర్తను కోల్పోవడానికి ఇష్టపడుతుంది? కనుక మహిళలు చదువుకునేవారు కారు. మండుటెండలో మహిళలు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప చెప్పులు ధరించకూడదు. చివరికి కుండపోతగా వర్షం వస్తున్నా కూడా తడుచుకుంటూ వెళ్ళాలి తప్ప గొడుగు వేసుకోకూడదు. చివరికి కుండపోతగా వర్షం వస్తున్నా కూడా తడుచుకుంటూ వెళ్ళాలి తప్ప గొడుగు వేసుకోకూడదు. నోరు ఉన్నా కూడా మూగదానిలా పడి ఉండాలి తప్ప మాట్లాడడానికి కూడా కనీసం అవకాశం లేదు. ఇలాంటి దయనీయ దుస్థితిలో మహిళలు జీవించే రోజులవి. ఇక అగ్రవర్ణాలు దోపిడీ విధానానికి అంతుపొంతు లేకుండా ఉండేది. శూద్రుల ఇళ్లలో బిడ్డ పుట్టినట్లయితే అగ్రవర్ణాల వారు రంగప్రవేశం చేసి బిడ్డకు జాతకం బాగోలేదు, ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అని చెప్పి వారి వివారణ కోసం ప్రజలు
పూజలు పునస్కారాలు చేయాలి అంటూ డబ్బులు వసూలు చేసేవారు. ఎక్కడ ఆ అరిష్టం నెత్తిన చుట్టుకుంటుందో అని భయపడి శూద్రులు అప్పో చేసి యాగాలకు హోమాలకు ముడుపులు సమర్పించుకునేవారు. అప్పట్లో విద్యా విధానంపై గుత్తాధిపత్యం బ్రాహ్మణుడిది. ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సమానత్వపు భావజాలం ఆ రోజుల్లో లేసమాత్రమైనా లేదు. కింది తరగతుల వారు చదువుకోనక్కర్లేదు, వారికి అసలు ఆ అవసరమే లేదు అనే భావనతో సామాన్య ప్రజలు జీవించేవారు. అలా అని అసలు పాఠశాలలే లేవు, విద్య అసలు లేదు అని కూడా కాదు. కొన్ని ప్రదేశాలలో చెదురుమదురుగా గ్రామ పాఠశాలలు ఉండేవి. వర్తకుల పిల్లలు, ధనవంతులైన పిల్లలు చదువుకునేవారు. అది కూడా లోక వ్యవహారానికి పనికొచ్చే లెక్కలు, వ్యాపారానికి పనికొచ్చే పరిజ్ఞానం అంటే లాజిక్స్ ఆ పాఠశాలలో నేర్పేవారు. అంటే వ్యాపారానికి కావాల్సిన చిన్నపాటి లెక్కలు ఉంటాయి కదా, అవి. అలాంటి పరిస్థితుల్లో గోవిందరావు తన కొడుకైన జ్యోతిరావు పూలేని చదివించమంటే మామూలు సంగతి కాదు. ఇవన్నీ రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసారో అన్నది. ఇవన్నీ చదివినవన్నీ ఈ 4 రిఫరెన్సెస్లో ఉంటాయి. యాక్చువల్లీ ఈ బుక్ పురిటిగడ్డ సురేష్ బాబు, నిన్న నేను ఒకటి షేర్ చేశాను కదా, ఒక పిక్ ఈయనదనమాట. ఈయన చాలా బుక్స్ రాశారు. ఈయన తెలంగాణ రత్న అవార్డు కూడా వచ్చింది. ఓకే, ఇట్లా చదువుతా. జ్యోతిరావు పూలేకి జరిగిన అవమానం. బ్రాహ్మణ కులానికి చెందిన తన స్నేహితుని పెళ్లికి పూలే ఆహ్వానించబడతాడు. అలా వెళ్ళి ఊరేగింపులో అనేక మంది బ్రాహ్మణులతో పాటుగానే పూలే కూడా నడుస్తున్న సమయంలో, ఎంత ధైర్యం నీకు, శూద్రుడవై ఉండి మాతో సమానంగా నడుస్తావా? నీ కుల కట్టుబాట్లు మర్చిపోయి నీవు మాతో పాటుగా సమానంగా నడిచి మమ్మల్ని అపవిత్రపరుస్తావా? ఇట్లా నాకు చదవడం రావట్లేదు. ఇలా నడవడానికి ముందు 100 సార్లు నీవు ఆలోచించుకుని ఉండాల్సింది. వెనక్కి వెళ్ళు లేదా ఇక్కడి నుండి వెళ్ళిపో. ఈ బ్రిటిష్ పరిపాలనలో అణగారిన వారికి కళ్ళు నెత్తికెక్కాయి అంటూ ఆడిపోసుకున్నారు. ఈ దారుణమైన సంఘటన పూలేను బాగా బాధపెట్టింది. అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కాదనమాట బాధపెట్టింది. అగ్రవర్ణాల వారు అవమానకరంగా మాట్లాడిన మాటలు బట్టి పూలే చాలా బాధపడ్డాడు, దుఃఖించాడు. వర్ణ వ్యవస్థ అనే నిచ్చెనలో బ్రాహ్మణులపైన ఉన్నారని, హిందూ సమాజానికి వారే కేంద్రం అని చెప్పాడు. అక్కడికక్కడే శిక్షించకుండా పెళ్లి ఊరేగింపులో నుండి బయటకు పంపేయడం వారి ఔదార్యంగా భావించాలంటూ తన తండ్రి పూలేకు నచ్చజెప్పాడు. సాంఘిక సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేయాలని అప్పుడే అనుకున్నాడు పూలే. గోవిందరావుకి పొరుగువారైన 2 పండితులు బ్రాహ్మణ జ్యోతిరావు పూలే చదివించమని గోవిందరావుకు ప్రోత్సహించారు.
వారిలో ఒకరు పాషీ పండితుడైన గఫార్ బైక్ మున్షి, మరొకరు లిజెట్ అనే క్రైస్తవ మిషనరీ. వారి ఇరువురు కూడా గోవిందరావు జ్యోతిరావు ఫూలేను చదివించమని పురుకొల్పారు. అప్పటికే స్కాటిష్ మిషనరీలు ప్రారంభించిన ఒక పాఠశాల అందుబాటులో ఉండేది. 1840 అందుకే ఆ ఇద్దరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వెంటనే పూలేను స్కూల్లో జాయిన్ చేసేశారు. 1840 నుండి 50 మధ్యకాలంలో బొంబాయిలోను పూనాలోను ముర్రే మిచెల్ అనే మిషనరీ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పరిశుద్ధ క్రైస్తవ సిద్ధాంతాలు మరియు బాధ్యతలన్నిటినీ విద్యార్థులకు నేర్పించడం జరిగేది. బైబిల్లో ఉన్న విషయాలు సిలబస్గా బోధించేవారు. ఆ విషయాలు విద్యార్థులు సులభంగా నేర్చుకునేవారు. పాఠశాలలో రోజువారీ తరగతులు లేదా విద్యాభ్యాసం ఉదయం ప్రార్థనతో ఆరంభించేవారు. తన పాఠశాలలో ఉన్న విద్యార్థుల విషయమే మిచెల్ ఇలా అన్నాడు: వారానికి ఒకసారి ఆసక్తి గల విద్యార్థులందరినీ సాయంత్రం పూట సమకూర్చి నేను వారితో చర్చించేవాడిని. చరిత్రకు చెందిన విషయాలు మరియు కులాల హెచ్చుతగ్గుల విషయాలను వారితో నేను చర్చించడం జరిగేది. వారిలో నిద్రాణమైన ఆలోచన శక్తిని మరియు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలను నేను పురుకొల్పేవాడిని. స్కాటిష్ మిషన్ తమ పాఠశాలలో కుల మతాలకు అతీతంగా విద్యార్థులను చేర్చుకునేవాడు. పూనాలో స్కాటిష్ మిషన్ను వారు 1842లో మహరు కులానికి చెందిన ఒక అబ్బాయిని జాయిన్ చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ పాఠశాలలో చేరిన బ్రాహ్మణ విద్యార్థులు దీనిని వ్యతిరేకించారు. కానీ ముర్రే మిచెల్ మాత్రం దీనిని ఏమాత్రం లెక్క చేయకుండా అందరినీ సమానంగా చూసేవారు. మహర్ కులానికి చెందిన విద్యార్థిని బ్రాహ్మణ విద్యార్థులు ఓర్చుకోలేకపోవడం పూలే కల్లారా చూశాడు. ఎందుకంటే అదే సమయంలో అదే పాఠశాలలో అదే తరగతిలో పూలే కూడా విద్యార్థే కనుక. అయితే అందరూ బ్రాహ్మణ విద్యార్థులు ఇలా ఓర్వలేని వారుగానే ఉన్నారు అనుకోవడం పొరపాటు. ఆ సమయంలో పూలేకు మంచి స్నేహితులుగా కలుపుకోలుగా ఉన్న ఇద్దరు బ్రాహ్మణ విద్యార్థులు కూడా ఉన్నారు. వారి పేరు మేరో విఠల్ వెలవేకర్, సదాశివ్ బల్లాల్ గోవిందే. ఈ ఇరువురు కూడా బ్రాహ్మణులే అయినప్పటికీ కుల కట్టుబాట్లు అతీతంగా సామాజిక సమానత్వంలో ముందుకు వచ్చి మహర్లకు కూడా విద్యకై ప్రవేశాన్ని కల్పించాలని అడ్మిషన్ను ఆమోదించారు. ఆ సమానత్వాన్ని బట్టి ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులయ్యారు. ఈ ముగ్గురు కూడా 1853లో మహరు మరియు మంగ్స్ ప్రజలకు ఎడ్యుకేషన్ అందించడానికి ఒక సొసైటీని స్థాపించారు. అంత మాత్రమే కాక నిష్పక్షపాత ధోరణితో పనిచేసే కొందరు బ్రాహ్మణులు కూడా ఈ ముగ్గురితో కలిసి పనిచేయడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. పూలే మిషనరీలు పాఠశాలలో చదువుకుంటున్న కారణంగా క్రైస్తవ మిషనరీల ప్రభావం ఎక్కువగా పడింది. సాంప్రదాయవాదులు
పూలే మిషనరీల పాఠశాలలో చదువుకుంటున్న కారణంగా క్రైస్తవ మిషనరీ ప్రభావం ఎక్కువగా పడింది. సాంప్రదాయవాదులు పూలే క్రైస్తవుడిగా మారిపోయాడు అని ఆడిపోసుకున్నారు. భావజాలపరంగా క్రైస్తవ విలువలు ఆలంబించినప్పటికీ పూలే బాప్తిసం పొంది క్రైస్తవుడిగా మాత్రం మారలేదు. అంత మాత్రమే కాదు, అప్పట్లో కేశవ్ చంద్ర సేన్ లాంటి కొంతమంది సంఘ సంస్కర్తలు క్రైస్తవులుగా మారి తాము క్రైస్తవులుగా కనపరుచుకున్నట్లు పూలే తాను క్రైస్తవునిగా కూడా కనపరుచుకోలేదు. అలా అని క్రైస్తవ విలువలను కూడా తిరస్కరించలేదు. దేవుని దృష్టిలో హెచ్చు తగ్గులు లేవు, మానవులందరూ ఆయన దృష్టిలో సమానమే అని క్రైస్తవ విలువలతో కూడిన సమానత్వపు భావజాలాన్ని నరాల్లో ఎక్కించుకున్నాడు పూలే. ఏమైనప్పటికీ క్రైస్తవ మిషనరీలు చూపించిన సేవా పరిచర్యను బట్టి మరియు వారి స్థాపించిన పాఠశాలలను బట్టి పూలే మరియు అతని స్నేహితులు ప్రభావితులయ్యారు అనేది తిరస్కరించలేని సత్యం. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవా పరిచర్యను బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా పూలే ఎంతో కొనియాడాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ మిషనరీలు చేసిన గొప్ప పనిని బట్టి 1855లో ద థర్డ్ ఐ అనే పత్రికలో ఒక సంఘటనను ప్రస్తావించాడు. బ్రాహ్మణులు అప్పట్లో పేదలైన భార్యాభర్తలను మీ శకునం బాగోలేదు, మీరు కనుక మాకు భోజనాలు పెట్టి మాకు ముడుపులు సమర్పించకపోతే ఊరు మొత్తానికే అరిష్టం తెచ్చిన వారు అవుతారు అని బెదిరించారు. ఒక మహిళ గర్భవతి అయిన కారణంగా మీరు మా కోరిక మన్నించి మేము చెప్పినట్లు చేయకపోతే కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతికే అవకాశం లేదు అని భయపెట్టారు. ఇక చేసేది లేక ఆ పేద దంపతులిద్దరూ కూడా ఆ గ్రామంలో ఉన్న బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి ముడుపులు చెల్లించుకున్నారు. ఇలాంటి అన్నదాన కార్యక్రమాన్ని మరోమారు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుండగా ఈ వార్త క్రైస్తవ మిషనరీ చెవిలో పడింది. అప్పుడు ఆ క్రైస్తవ మిషనరీ ఆ ఇద్దరు భార్యాభర్తలను పిలిపించి వారికి మూఢ నమ్మకాలపై, బ్రాహ్మణుల మోసపూరితమైన కుట్ర కుతంత్రాలపై అవగాహన కలిగించి వారికి ధైర్యాన్ని చెప్పాడు. పూలే రాసిన గులాంగిరి మనము స్టడీ చేస్తే తెలుస్తుంది. విద్య అందించే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు మరియు క్రైస్తవ మిషనరీలు ఎలా వ్యవహరించారో. దేశంలో బ్రిటిష్ వారి రాజ్యం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు బ్రాహ్మల వద్ద చేస్తున్న శారీరక బానిసత్వపు నుండి విముక్తి కలిగింది. కానీ ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప్రభుత్వం చేయడానికి నడుం కట్టలేదని చెప్పవలసి వచ్చినందుకు విచారిస్తున్నాం. బ్రిటిష్ వారు బలహీన వర్గాల ప్రజలకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెస్తే మేధోపరమైన ఆలోచనలతో దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తారు. పైగా అగ్రవర్ణాల వారు పెట్టే ఒత్తిడిపై కూడా తిరుగుబాటు చేస్తారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం వారు నిమ్న వర్గాల వారికి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కంట తడుపు చర్యగా కొన్ని మంచి పనులు చేసినప్పటికీ ఆధునిక భావాలు, జ్ఞానయుక్తమైన ఆలోచనలు కలిగించే ఆంగ్ల విద్యను మాత్రం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టలేదు. కానీ ఆ ఆంగ్ల విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేసింది మాత్రం క్రైస్తవ మిషనరీలే.
ఈ విషయం కూడా పూలే గులాంగిరి అతి స్పష్టంగా రాశాడు. పూలే యేసుక్రీస్తును రెండవ బలి చక్రవర్తిగా పేర్కొన్నాడు. యేసుక్రీస్తు అనుచరులైన అమెరికన్ మరియు స్కాటిష్ మిషనరీలు బ్రిటిష్ వారితో వాదించి ఒప్పించి భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు బోధనలు ప్రచారం చేసి శూద్రులకు చదువు చెప్పారు. ఈ అమానుషమైన బ్రాహ్మణ బానిసత్వం నుండి శూద్రులకు మిషనరీలే విముక్తి కలిగించారు. సాంప్రదాయవాదపు ఆచారాలను అనుసరించడం ద్వారానో కులాన్ని నెత్తిన రుద్దుకోవడం ద్వారానో మనిషికి విడుదల రాదు. అది సుగుణముతో సామరస్యతతో కూడిన జీవితం ద్వారానే సాధ్యపడుతుంది. మొద్దుబారిపోయిన యువకుల మనసులను ఆధునిక ఆంగ్ల విద్య ద్వారా చైతన్యవంతులను చేయడానికి పూలే క్రైస్తవ మిషనరీల వైఖరిని అవలంబించాడు. పూలే క్రైస్తవ మిషనరీలకు చెందిన సమానత్వపు విలువలను అడాప్ట్ చేసుకున్నారు. పూలే క్రైస్తవునిగా మారకపోయినప్పటికీ ఇద్దరు క్రైస్తవులుగా మారాలనుకున్నప్పుడు మాత్రం ఒక ఆమోదాన్ని తెలియజేసి ప్రోత్సహించారు. పండిత రామాబాయి సరస్వతి క్రైస్తవురాలిగా మారాలనుకున్నప్పుడు చాలామంది అగ్రకులస్తులు వ్యతిరేకించారు, కానీ పూలే మాత్రం ఆమెను ప్రోత్సహిస్తూ మద్దతు పలికారు. A case in point is his defense of Pandit Ramabai, a Chitpavan Brahman scholar who converted to Christianity. She was attacked viciously by both Orthodox and Reformist Brahmins. Phule defended her right to conversion. We have discussed above Phule's defense of Pandit Ramabai and her conversion to Christianity. ఇలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సామాజిక సమానత్వమును బోధిస్తూ క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు నడిపేవారు. ఈ మిషనరీల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన పూలేపై మిషనరీల ప్రభావం పడింది. అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలని మరియు ప్రజాస్వామ్య విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని అవలంబించాలనే ఉద్దేశం క్రైస్తవ మిషనరీలు నేర్పించిన కారణంగానే పూలేకు కలిగింది. Phule's anti-Brahmanism and democratic ideas about education has more in common with Christian missionaries' pedagogy, from which he benefited directly. ముఖ్యంగా స్కాటిష్ మిషన్ వారు నడిపించే స్కూలు మార్టిన్ లూథర్, జార్జ్ వాషింగ్టన్ లాంటి వారి జీవిత చరిత్రలు కరెంట్ అఫైర్స్గా బోధించేవారు కనుక వీరి జీవితాలను గూర్చి విన్నాక కూడా పూలే గొప్ప విప్లవ భావాలను గుర్తించాడు. క్రైస్తవ మిషనరీలు నిస్వార్థ అంకిత భావ స్ఫూర్తి నుండి ప్రేరణ పొందిన వారిలో పూలే ఒకరు. ఈ విషయాన్ని అరుణ్ సాధు రాశారు. జ్యోతిరావు ఫూలే, a social rebel and revolutionary of outstanding character, was one such soul who drew inspiration from the spirit of selfless dedication of the Christian missionaries. అంత మాత్రమే కాదు, తాను మహిళల విద్య కోసం పాటుపడటానికి సహితం పూలేకి అమెరికన్ మహిళలే స్ఫూర్తిగా సహాయపడుండొచ్చు. పార్ట్ 2 మళ్ళీ వస్తా.